చూచెదమా పంటను కోయుదమా పైరును చూచెదమా పంటను కోయుదమా ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఆదివారం ఇలా లైవ్ కార్యక్రమం ద్వారా మనందరం కూడా కలుసుకోవటానికి ప్రభు మనకు కృపనిచ్చాడు. అందుని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ఈ వాక్యం ద్వారా మనందరం కూడా దేవుని యొక్క శక్తిని అనుభవించడానికి మనల్ని బలపరుస్తున్న దేవునికి మనం స్తోత్రాలు చెల్లిద్దాం. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యము అద్భుతమైనది. అందుకనే జుంటె తేనె దారాల కంటే మధురమైనది. ఇలాంటి వాక్యాన్ని మనం అనుదినము కూడా ధ్యానం చేయాలి. అందరం కూడా ప్రార్థన చేసుకొని ఆలస్యం చేయకోకుండా నేటి వాక్యంలోనికి వెళ్ళిపోదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు ప్రభువా, మీ యొక్క ఉన్నతమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు. ప్రభువా, ప్రతి వారము ఈ వాక్యము ద్వారా మమ్ములను మీరు బలపరుస్తున్నందుకే మీకు వందనాలు. ప్రత్యేకముగా యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం అనుదినము కూడా మరి అనేక మందిని బలపరుస్తున్నందుకే మీకు వందనాలు. ఆ వాక్యము ద్వారా అనేకులు స్థిరపరచబడి అనేకులు మీలోనికి నడిపించబడటానికి మీరు కృపను చూపిస్తున్నందుకే మీకు వందనాలు. ప్రభువా, మరి ఈ వారం కూడా నాయన ఒక నూతనమైనటువంటి అంశాన్ని మా ముందు మీరు ఉంచుతున్నందుకే మీకు వందనాలు. ఈ వాక్యపు లోతుల్లో ఉన్నటువంటి ప్రతి మర్మాన్ని మేము ధ్యానము చేసుకొని నీవిచ్చిన ప్రతి వాగ్దానమును మేము స్వతంత్రించుకునేటువంటి భాగ్యమును మీరు మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక చక్కటి అంశాన్ని మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. రోమీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 20-21 వచనాలు మనం చదువుకున్నట్లయితే, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందేదము. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు వాగ్దానము చేసిన తర్వాత మరచిపోవటానికి ఆయనేమీ మానవుడు కాదు. దేవుడు మన జీవితంలో ఒక వాగ్దానం చేశాడు అనంటే ఆ వాగ్దానమును మనము ఖచ్చితంగా స్వతంత్రించుకుంటాము. చాలాసార్లు చాలామంది జీవితాలలో దేవుడు అనేకమైన వాగ్దానాలు చేస్తూ ఉంటాడు. ఆ వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో నెరవేర్పు జరగటం మనం చూడలేకపోతూ ఉండవచ్చు. దేవుని యొక్క వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడాలి అనంటే ఆ వాగ్దానము కొరకు మనము విశ్వాసముతో కనిపెట్టుకునే వారముగా ఉండాలని దేవుని యొక్క లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో గనక మనం చూసుకున్నట్లయితే ఆ వాగ్దాన నెరవేర్పు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి జీవితంలో సంపూర్ణముగా నెరవేర్చబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు మన ముందు ఉంచబడుతున్నటువంటి ఆ సక్సెస్ఫుల్ పర్సన్ ఎవరు అనంటే మన పితరుడైనటువంటి మన తండ్రి అయినటువంటి అబ్రహాము. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే, విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొనెను అంటున్నాడు. అబ్రహాము జీవితము నేటి క్రైస్తవ విశ్వాసులకు అనేకమైనటువంటి పాఠాలను నేర్పిస్తూ ఉంది. దేవుడు ఒక అమూల్యమైనటువంటి వాగ్దానము అబ్రహాము జీవితంలో చేసి ఉన్నాడు. చేయబడినటువంటి ఆ వాగ్దానాన్ని అబ్రహాము తన జీవితంలో స్వతంత్రించుకున్నట్లుగా మనము ఇక్కడ ఈ లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం. వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా దేవుడు అనేకమైనటువంటి వాగ్దానాలు చేసి ఉన్నాడు. నా వాగ్దానము ఎప్పుడు నెరవేర్చబడుతుంది, నా జీవితంలో దేవుడు చెప్పిన మాట ఎప్పుడు నెరవేర్చబడుతుంది అని ఎదురు చూసే ప్రతి క్రైస్తవ విశ్వాసికి
ఈరోజు ప్రభు ఒక అద్భుతమైనటువంటి మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఎలా అయితే సక్సెస్ అయినటువంటి పీపుల్ని ఫాలో అవటానికి ఇష్టపడుతూ ఉంటామో, ఈరోజు దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి ప్రతి వాగ్దానమును నెరవేర్చుకున్నటువంటి ఆ వ్యక్తి జీవితంలో ఏం చేసి ఉన్నారో దానిని మనం తెలుసుకున్నట్లయితే ఈరోజు నీవు నేను కూడా ప్రభువు చేసిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోబోతూ ఉన్నాం. దేవుడు మాట ఇచ్చిన తర్వాత మరిచిపోవటానికి ఆయన మానవుడు కాదు అంటాడు తీతుకు రాసినటువంటి పత్రికలో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి ఉన్నతుడైనటువంటి దేవుడు నీకు చేసిన మాటను ఎలా మర్చిపోతాడు? దేవుడై ఉన్నటువంటి ఈ వాక్యం అంతా కూడా మనకు ప్రవచనమే. నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు స్వస్థతనిస్తాను, నేను నీకు సమృద్ధినిస్తాను, నేను నిన్ను బలపరుస్తున్నాను, ఆత్మానుసారముగా నేను నిన్ను స్థిరపరుస్తున్నానని దేవుడు అనేకమైనటువంటి వాగ్దానాలు ఈ యొక్క ప్రేమ కలిగిన పుస్తకంలో మన కొరకు రాసి ఉన్నాడు. ఈ వాగ్దానము నిజమైనది అంటే మనం ఏం చేస్తున్నామంట? వాగ్దానమును స్వతంత్రించుకునేటువంటి ఆ మార్గము తెలియనటువంటి పరిస్థితిలో నేటి దినములలో ఉన్నారు. అబ్రహాముకు సాధ్యమైనప్పుడు నీకు కూడా సాధ్యమే, నీకు నాకు కూడా అది సాధ్యమే. ఇక్కడ అబ్రహాము అనుసరించినటువంటి విశ్వాసము చేత ఆ వాగ్దానమును స్వతంత్రించుకొనెను అని హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనము నుండి చాలా అద్భుతమైన మాటలు మన కొరకు రాయబడి ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు చేసిన వాగ్దానంను స్వతంత్రించుకోబోతున్నావు. God is going to fulfill all your promises. God is going to fulfill all your desires. God is going to fulfill whatever He has promised you in your life. ఈ రోజు దేవుడు నీ జీవితంలో ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే, విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొనెను. అబ్రహాము జీవితంలో ఉన్నటువంటి మొదటి క్వాలిటీ ఏంటి అనంటే ఓర్పు. అందరూ కూడా ఓర్పు అనేటువంటి పదాన్ని హైలైట్ చేసుకొని నెంబర్ 1 అని అక్కడ వేసుకోండి. క్రైస్తవ విశ్వాస జీవితంలో మనము ఓర్పుగా మరి ముందుకు సాగాలన్నటువంటి యథార్థమైనటువంటి కోరిక మనలో గనక లేకపోతే మనం ఎప్పుడు కూడా వాగ్దానములను స్వతంత్రించుకోలేమని దేవుని యొక్క లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. నీ వాగ్దానము నెరవేర్చబడాలి అనంటే నీవు ఖచ్చితమైనటువంటి ఓర్పును కలిగి ఉండాలి. ఎన్ని పరీక్షలు నీ జీవితంలో ఎదురైనా, ఎన్ని అపజయాలు నీ జీవితంలో ఎదురైనా సరే, ఆ వాగ్దానము చేసినటువంటి దేవుని యందు, వాగ్దానము యందు నీవు నిరీక్షణ కలిగి ఓర్పు కలిగి జీవించినట్లయితే ఖచ్చితంగా నీ వాగ్దానాన్ని నీవు స్వతంత్రించుకుంటావని దేవుని యొక్క లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. 13 సంవత్సరాలు యోసేపు తన జీవితంలో భయంకరమైనటువంటి పరీక్షకు లోనయ్యాడు. కానీ దేవుని చేసిన వాగ్దానము మీద ఓర్పుగా ఎదురు చూసినందువలన 10 నిమిషాలు పట్టిందంట యోసేపుకు గవర్నర్ అవ్వటానికి. 13 సంవత్సరాలు దావీదు ఓర్పుగా తను ఎదుర్కొంటున్న ప్రతి పరీక్షలో కూడా నెగ్గాడట. 10 నిమిషాలలోనే రాజుగా అభిషేకము చేయబడి ఉన్నాడు. అబ్రహాము జీవితంలో తన వయసు ఉడికిపోయి తన ముసలితనం వచ్చి అసాధ్యమైపోయినటువంటి సమయంలోనికి అబ్రహాము వెళ్ళిపోయి ఉన్నాడు. అయినా సరే ఓర్పుగా దేవుడు ఇచ్చేటువంటి ఆ వాగ్దానము కొరకు ఎదురు చూసినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే అందరం కూడా యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు గనక మనం చదువుకున్నట్లయితే, నా సహోదరులారా, మీరు విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనిడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత అద్భుతమైన మాటలు యాకోబు ద్వారా సమస్త విశ్వాసులకు, క్రైస్తవ సమాజానికే ఆయన రాస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఏంటంట? ఓర్పును
పుట్టిస్తుందంట. నీ పరీక్ష నీకు ఓర్పును పుట్టిస్తుందా? ఒకవేళ నీకు గనక ఆ ఓర్పును గనక నీ విశ్వాసము పుట్టించగలిగినట్లయితే ఈరోజు ఈ క్షణమే దేవుడు చేసిన వాగ్దానాన్ని నీవు స్వతంత్రించుకోబోతున్నావు. అంతేకాకుండా గొనుగుతూ సనుగుతూ దేవుడు నాకే ఎందుకు అన్యాయం చేశాడు, దేవుడు నాకే ఎందుకు మేలు చేయట్లేదు అని నువ్వు అనుకుంటూ ముందుకు అవిశ్వాసంలో కొనసాగుతూ ఉన్నట్లయితే నీ వాగ్దానాన్ని నువ్వు ఎప్పుడు కూడా స్వతంత్రించుకోలేవు. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు ఒక చక్కటి మాట ఏమంటున్నాడంటే, క్రైస్తవ జీవితంలో ఓర్పు ముందుకు సాగాలన్నటువంటి యథార్థమైనటువంటి కోరికలో నుంచి పుట్టుకుంటూ వస్తూ ఉంటుందంట. నేను ఎలా అయినా సరే పొందుకోవాలి, నేను ఎలా అయినా సరే స్వతంత్రించుకోవాలా, ఏం కాదులే ఈజీగా వచ్చేసేయాలి. మనకి దేవుడు చెప్పాడంటే ఈజీగా చిటికెలో మనకు వచ్చేయాలి. అట్లయితేనే మనం దేవుణ్ణి నమ్ముతాం, అలా అయితేనే దేవుని మీద విశ్వాసం ఉంచుతాం. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డ, అబ్రహాముకు చేసిన వాగ్దానము నెరవేర్చబడటానికి ఇంచుమించు 25 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈ రోజుల్లో చూసినట్లయితే ఒక్క డే కూడా వెయిట్ చేయరు, ఒక్క వారం కూడా వెయిట్ చేయరు. వెయిట్ చేసే ఓపిక అసలు ఎవ్వరికీ కూడా లేకుండా పోయింది. ఈరోజు దేవుడు అబ్రహాం జీవితంలో సక్సెస్కు కారణం ఏంటో తెలుసా? అబ్రహాం గారు ఏమంటున్నాడు? ఓర్పు వలన మరి అబ్రహాము జయము పొందుకొనెను. ఈ యాకోబు ఏమంటున్నారు? నీవు శోధనలో పడినప్పుడు అది మహానందమని నువ్వు ఎంచుకో. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను ఆ శోధనలోంచి తప్పిస్తున్నాడు, దేవుడు నిన్ను సమృద్ధిలోనికి నడిపిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు జీవితాన్ని గనుక మనం గమనించుకున్నట్లయితే సాతాను అనేకమైనటువంటి అస్త్రాలను యోబు మీద వాడింది. కానీ యోబు ఓర్పుతో తనను తాను ప్రభువులో ఎప్పుడైతే ఆ శ్రమలు మహానందముగా ఎంచుకొని ముందుకు నడిచాడో రెట్టింపు ఆశీర్వాదాన్ని యోబు జీవితంలో చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క భక్తుల జీవితాలను మనం చూస్తే ఏ సమస్య కూడా పర్మనెంట్ కాదు, ప్రతిదానికి సొల్యూషన్ ఉంది. అందరం కూడా చెప్దామా? నా సమస్య పర్మనెంట్ కానే కాదు, నా సమస్య టెంపరవరీ మాత్రమే. ఎందుకంటే అబ్రాహాము సమస్యకు సొల్యూషన్ దొరికింది, యోబు సమస్యకు సొల్యూషన్ దొరికింది, యాకోబు సమస్యకు సొల్యూషన్ దొరికింది. నా సమస్యకు కూడా ఈరోజు ప్రభు సొల్యూషన్ అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒకవేళ విసిగిపోతున్నావేమో, ఈరోజు సంపూర్ణంగా చాలామంది క్రైస్తవులకు విశ్వాసం ఉంటుంది, ఉండదని నేను అస్సలు అనను. కానీ ఆ విశ్వాసము సంపూర్తి చెందదు, ఎందుకంటే వాళ్ళలో ఓపిక ఉండదు. కాబట్టి వెయిట్ చేద్దాం, దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. రెండవ విషయాన్ని గనక మనము చూసినట్లయితే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుంటే, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెట్టెదము. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో విశ్వాసము కలిగించువారు యేసు ప్రభువారే అని ఇక్కడ చదవబడినటువంటి వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనలో గనక విశ్వాసం ఉంటే మనము ఖచ్చితంగా దేవునిని నమ్ముతూ దానిలో మనము కొనసాగించు వారముగా ఉంటామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఇక్కడ మనం అండర్లైన్ చేసుకుందాం. ఏంటి అనంటే, విశ్వాసము ద్వారా నీ వాగ్దానమును నీవు స్వతంత్రించుకుంటావు. నీవు ఎలా? ఓర్పు ద్వారా స్వతంత్రించుకుంటావు, విశ్వాసం ద్వారా నీ వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావని దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఉన్నటువంటి ఆ ప్రతి వాగ్దానము నెరవేర్చబడాలి అనంటే మనము ఏం చేయాలంట? సంపూర్ణమైనటువంటి విశ్వాసమును ప్రభు మీద ఉంచే వారముగా మనం ఉండాలి. అందుకనే ఎఫెసీ 4వ అధ్యాయం 13-15 వచనాలు మనం చదువుకుంటే, సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండే వారముగా ఉండాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడని అపోస్తలుడైనటువంటి పౌలు తన పత్రికలో రాస్తూ ఉన్నాడు. ఆ సంపూర్ణమైన విశ్వాసం ఎప్పుడొస్తుందో తెలుసా? మనము పరీక్షకులోనైనప్పుడు వస్తూ ఉంటుంది. అబ్రహాం జీవితంలో కూడా అనేకమైనటువంటి పరీక్షలు వచ్చాయి. ఆ పరీక్షలలో ఏం చేస్తాడంటే అబ్రహాము నెగ్గినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము
6వ వచనంలో ఇంకొక అద్భుతమైన మాటను మనం చదువుకోవచ్చు. క్రీస్తు కుమారుడై ఉండి ఆయన తన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదముట్టుటకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లై ఉన్నాము. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకున్నటువంటి దృఢ విశ్వాసము మరి ఏంటంట, మనకున్నటువంటి అదృఢమైనటువంటి విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా పట్టుకున్నట్లయితే నీ వాగ్దానము ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. దేవుడి ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో, నా వాగ్దానం నెరవేర్చబడటం లేదు ప్రభా, ఎన్నిసార్లు ప్రార్థన చేశాను ప్రభా, నువ్వు చెప్పావు కదా ప్రభా చేస్తావని, నువ్వే కదా చెప్పావు నాకు ఇస్తావని, నువ్వే కదా చెప్పావు, కాన్సిక్వెన్సెస్ని నేను అనుభవిస్తున్నాను దేవతని, ఎందుకు నువ్వు చెప్పిన తర్వాత కూడా నేను ఈ బాధలు అనుభవించాల్సుకొని వస్తుంది అని చెప్పేసి నువ్వు ఈరోజు బాధపడుతున్నావేమో. కానీ దేవుడు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఏంటంట, మనము దేవుని ఇల్లై ఉన్నాము. యేసు ప్రభువారే తన తండ్రికి నమ్మకంగాను దృఢమైనటువంటి ధైర్యమైన నిరీక్షణ కలిగి ఉన్నవాడిగాను మరి స్ట్రాంగ్ పర్సన్గా ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, అబ్రహాము కూడా అలాగనే ఉన్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినాయి, ఎన్ని ఆటుపోట్లు వచ్చినాయి, అసలు హోపే లేనటువంటి సిచ్యువేషన్లోనికి అబ్రహాం వెళ్ళిపోయాడు. వయసు ఉడికిపోయింది, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చూసి నవ్వుతున్నారు, ఇంకా ఈయనకి వాగ్దానం నెరవేర్చబడుతుందా అని అనుకుంటున్నారు. కానీ అబ్రహాము దేవునిని సంపూర్ణమైన విశ్వాసముతో నమ్మెను. అది అందుకనే అతనికి నీతిగా ఎంచబడినని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఇదే 3:15 గనక మనం చదువుకుంటే, మనకున్నటువంటి ఆ దృఢమైన విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల మనము క్రీస్తు పాలివారమై ఉన్నాము అని మరి ఎంతో అద్భుతమైన మాటలు మనం ఈ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఓ, వీఆర్ గోయింగ్ టు బి ఏ ఇమేజ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభువారిలాగా మనం నిలబడిపోతున్నాం. ఎస్, నా ప్రియమైన దేవుని బిడ్డ, సక్సెస్ఫుల్ పర్సన్గా అబ్రహాము నిలబడటానికి రెండవ కారణం ఏంటి అని అంటే, అతను దేవుని యందు దృఢమైనటువంటి చివరి వరకు వాగ్దానము స్వతంత్రించుకునే వరకు కూడా దృఢమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. మూడో విషయాన్ని గనక మనం ఇక్కడ చూసినట్లయితే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనములో మరి అబ్రహాముకు ఇంకొక క్వాలిటీ ఉందంట. ఏంటి అది అక్కడ మనం చూసుకున్నట్లయితే, మీరు మందులుగాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకొనుడి. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మికమైనటువంటి పరీక్షల ద్వారా దేవుడు మన వాగ్దానాలను స్వతంత్రించుకునేటువంటి మార్గాలను మనకు అనుగ్రహిస్తాడు. అలాంటి సమయంలో మనము మందులు కాక మనము దేవుని వాక్యమును, దేవుని యొక్క వాగ్దానమును చేత పట్టుకొని ఎలుగెత్తి ప్రార్థించే వారముగా ఉండాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలామంది ఆధ్యాత్మిక జీవితాలలో బద్ధకం భయంకరమైనటువంటి దురాత్మగా వచ్చి కూర్చుంది. ఈరోజు చదవాలనుకుంటాం వాక్యం, కానీ బద్ధకం వచ్చేస్తుంది. తెల్లవారుజామునే 4 గంటలకే లేచి నేను ప్రార్థించాలి దేవునికి అనుకుంటూ ఉంటాం, కానీ బద్ధకం వచ్చేస్తూ ఉంటుంది. నేను రీసెంట్గా ఒక సహోదరుడి దగ్గర ఒక మాట విన్నాను. ఆ మాట విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అవును, నేటి క్రైస్తవ విశ్వాస సమాజము ఈ శరీరానికి లోబడిపోయింది అన్నాడు ఆయన. ఎందుకు అని నేను చూస్తున్నట్లయితే, నిజమే, శరీరం చెప్తుంది నువ్వు పడుకో, అలసిపోయావు, నీకు 7 గంటల నిద్ర కావాలి అంటది. శరీరం చెప్తూ ఉంటుంది, నీవు ఆకలేసిన అన్నం తిను, ఏం పర్వాలేదు, అన్నం తిన్న తర్వాత 1 గంట నిద్రపో, ఏం పర్వాలేదు, ఆ నిద్రపోయిన తర్వాత లేచి పనికి వెళ్ళు, ఏం పర్వాలేదు, నీవు పని చేస్తేనే కదా నీవు నీ కుటుంబం తినేది. ఇలా రకరకాల శరీరానికి అవసరమైనటువంటి అనేకమైన విషయాలు చెప్తూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఆదివారమే మనకు ఫంక్షన్లు, ఆదివారమే మనకు థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్లు, ఆదివారమే మనకు ఔటింగ్లు, ఆదివారమే మనకు రిక్రియేషన్ డేలు. వారమంతా మేము కష్టపడుతున్నాం కదండి, ఎలా మేము ఉంటాము, ఎలా మా జీవితంలో ఈరోజన్నా ఎంజాయ్మెంట్ ఉండదా? పిల్లలు గొడవ చేస్తున్నారండి, పిల్లలు బయటికి తీసుకొని వెళ్ళాలి, చర్చి మానేసి ఏం చేస్తూ ఉంటారంట, దేవుని సన్నిధిని మానేసి
బయటకు తిరిగిస్తూ ఉంటాం. బద్ధకం, ఆధ్యాత్మిక జీవితంలో బద్ధకం నీ వాగ్దానమును స్వతంత్రించుకోవడానికి అడ్డుగా నిలబడుతున్నాయని ఈరోజు దేవుని యొక్క వాక్యము నీతో నాతో మాట్లాడుతూ ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీరాన్ని ఎప్పుడైతే మనం డిసిప్లైన్లో కంట్రోల్ పెట్టుకుంటామో ఆ రోజు నీ ఆత్మ పనిచేయటం మొదలు పెడుతూ ఉంటుంది. అప్పుడు నీ వాగ్దాన నెరవేర్పును నీవు నీ జీవితంలో చూడబోతున్నావు. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఏంటి అని అంటే, మనము ఏం చేస్తున్నామంట? మందులుగా ఉన్నాము. హల్లెలూయా. బద్ధకం అనేది ఘోరాతి ఘోరమైనటువంటి దురాత్మ. శరీరము సహకరించకపోయినా సరే ఒక డిసిప్లైన్డ్గా నువ్వు పొద్దునే 4 గంటలకే లేచి దేవుని సన్నిధానంలో మోకరించి నీ కొరకు, నీ పిల్లల కొరకు, నీ వాగ్దానం కొరకు నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? అబ్రహాము రోజు ఎదురు చూస్తూ ఉన్నాడంట. మందులు కాకుండా శ్రద్ధగా దేవుని దగ్గర వెతుకుతున్నాడు. దేవా, నువ్వు చేసిన వాగ్దానం కొరకు నేను ఎదురు చూస్తున్నాను ప్రభా. నువ్వు చేస్తావు ప్రభా, నువ్వు ఇచ్చావంటే వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుస్తావు ప్రభా అని చెప్పేసి అబ్రహాము ఎంత ఓర్పుగా ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు తన కృప చేత నీకిచ్చిన తలాంతులను, నీకిచ్చినటువంటి వరములను, నీకిచ్చినటువంటి ఆధిక్యతను నీవు బద్ధకముతో వాడుకోకపోతే ఏమంటున్నాడంట? నీవు బద్ధకముతో వాడుకోకపోతే నువ్వు ఎప్పటికీ కూడా ఈ వాగ్దానమును స్వతంత్రించుకోలేవని ఈరోజు దేవునితో నాతో మాట్లాడుతున్నాడు. నీకు టాలెంట్ ఉంటుంది, నీకు మంచి వాక్యం చదివే జ్ఞానం ఉంటుంది, నీకు వాక్యం అర్థమవుతూ ఉంటుంది, పాటలు పాడే జ్ఞానం ఉంటుంది. కానీ ఏమవుతుందంట? బద్ధకముతో కూర్చుంటూ ఉంటాం. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ అలాంటి బద్ధకం నీలో ఉందనుకోండి, అలాంటి బద్ధకం నీలో ఉంటే ఆ వాగ్దానం నెరవేర్పును నువ్వెప్పుడు కూడా చూడలేవు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డ, నా వాగ్దానము నేను స్వతంత్రించుకోలేకపోతున్నానని నువ్వు కన్నీరు గారుస్తున్నావు. కానీ దేవుడు నీకిచ్చిన తలాంతును, దేవుడు నీకిచ్చిన వరమును నీవు బద్ధకముతో నిర్లక్ష్యము చేస్తున్నావా? నీవు ఆ తలాంతును దేవుని కొరకు వాడుకుంటూ ఉన్నావా? చాలా మందికి చాలా తలాంతులు ఉంటాయి. సంఘములో పనిచేసే తలాంతు ఉంటుంది, చక్కగా సంఘాన్ని చక్కగా అందరినీ గ్రీట్ చేసే తలాంతు ఉంటుంది, పాటలు పాడే తలాంతు ఉంటుంది. నాకెందుకులే, ఇంట్లో కనీసం దేవుణ్ణి ప్రైజ్ చేయడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావో ఒక్కసారి పరీక్షించుకో. అబ్రహాం జీవితంలో సక్సెస్కి 3వ కారణం ఏంటో తెలుసా? అతనిలో ఆ బద్ధకము లేదు, మందమైనటువంటి బుద్ధి లేదు. విశ్వాసముతో, ఓర్పుతో అండ్ అలర్ట్గా, బద్ధకం లేకుండా దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అబ్రహాం జీవితం ఒక చక్కటి ఉదాహరణగా నా ముందు ఉంచబడింది. 4వ విషయాన్ని గనక మనం గమనించుకున్నట్లయితే, మనం అనుసరించవలసినటువంటి అత్యంతమైన శ్రేష్టమైనటువంటి మాదిరి ఎవరు అనంటే యేసు క్రీస్తు ప్రభుల వారే. ఈరోజు నీ వాగ్దాన జీవితం, నీ వాగ్దానము నెరవేర్చబడాలి అనంటే మనము క్రీస్తు ప్రభుల వారిని అనుసరించే వారిగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అబ్రహాము దేవుని నమ్మెను కనుక అది అతనికి నీతిగా ఎంచబడెను. ఎస్, దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవుని యందు నమ్మిక ఉంచాడు. ఆదికాండం 18వ అధ్యాయంలో చూస్తే మెల్కీసెదెకు రాజు యేసు ప్రభువారే మెల్కీసెదెకై ఉన్నాడని హెబ్రీ రాసిన పత్రికలో చెప్తే, షాలేము రాజైనటువంటి ఆ మెల్కీసెదెకు రొట్టె ద్రాక్షారసమును అబ్రహాముకి ఇచ్చినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఎస్, హీ వాస్ ఫాలోయింగ్ జీసస్ క్రైస్ట్. సో దట్ ఈస్ ద రీజన్ టు రిసీవ్ హిస్ ప్రామిస్ ఇన్ హిస్ లైఫ్. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం తప్పకుండా గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఏంటి అనంటే, శ్రేష్టమైనటువంటి యేసు ప్రభు వారిని మన రోల్ మోడల్గా మనం చేసుకోవాలి. చాలామంది విశ్వాసులు ఏం చేస్తారంటే, యేసయ్య లాగానే మేము ప్రేమిస్తున్నాం, యేసయ్య లాగానే మేము ఉంటున్నాం, యేసయ్య లాగానే మేము చేస్తున్నాం అని అనుకుంటూ ఉంటాం. కానీ శోధనలు వచ్చినప్పుడు, వేదనలు, పరీక్షలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనలేక ఏమైపోతూ ఉంటామంట, మనము మన జీవితంలో ఉన్న విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం. అనేకమైనటువంటి శ్రమలు యేసు ప్రభువు వారి జీవితంలో కూడా వచ్చినాయి. కానీ ఆయన ప్రతి శ్రమలో కూడా దేవుని వాక్యము చేత తను బలపరుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సాతాను కూడా యేసు ప్రభువు వారి యొద్దకు వాక్యాన్ని తీసుకొని వచ్చిందంట.
వేరే ఏ విషయాలను తీసుకొని రాలే. నేటి దినములలో వాక్యమును నీవు జాగ్రత్తగా చదివినట్లయితే ఆ వాక్యము ద్వారానే నీవు శత్రువైన సాతానును ఓడించగలవని యేసు ప్రభు వారి యొక్క జీవితం ద్వారా దేవుడు మనకు తెలియచేసి ఉన్నారని ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అయ్యో నేను ఫెయిల్యూర్ అయిపోతున్నానే, నా వాగ్దానములు నెరవేర్చబడటం లేదే అని నువ్వు కూర్చొని ఏడవటం కంటే కూడా నీ ముందు మాదిరిగా కనపడుతున్నటువంటి యేసు ప్రభు వారిని నీవు గనక నీ జీవితంలో అన్వయించుకున్నట్లయితే ఈ యొక్క గొప్ప వాగ్దానమును నీవు స్వతంత్రించుకుంటావు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మన జీవితంలో సమస్యలు ముంచెత్తుకొని వస్తున్నా సరే, మన జీవితంలో తుఫానులాగా మనలను మరి ముంచేసేటువంటి పరిస్థితిలోనికి శ్రమలు వస్తున్నా సరే, అబ్రహాము వలె సొంత వారి చేత ద్వేషించబడుతున్నా సరే, నీవు సొంత వారి చేత డిసీవ్ చేయబడుతున్నా సరే, నీవు మోసం చేయబడుతున్నా సరే, యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని క్రీస్తు ప్రభుల వారిని గనక నీవు అనుసరించగలిగితే ఈరోజు నీ వాగ్దానము దేవుడు నెరవేర్పును జరిగించబోతున్నాడు. మనం అనుదిన వాక్యములో మొన్ననే రీసెంట్గా ఒక మాట చదువుకున్నాం. దావీదు చుట్టూ ఉన్న వారందరూ కూడా దావీదుకు వ్యతిరేకముగా బయలుదేరారంట. దావీదును రాళ్ళు రువి చంపాలని వాళ్ళు ఉద్దేశించి ఉన్నారు. కానీ దావీదు అలాంటి వ్యతిరేకమైన పరిస్థితిలో, అలాంటి ముంచెత్తుకుని వస్తున్నటువంటి ఆ శ్రమలలో దేవునిని బట్టి ధైర్యము తెచ్చుకొనెను అని అక్కడ వాక్యము 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ధైర్యం ఏం చేసిందో తెలుసా? ఆ పరీక్షలో దావీదు గెలిచేటట్లుగా చేసింది. ఆ ధైర్యం ఏం చేసిందో తెలుసా? దావీదు కోల్పోయిన దానికంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని దావీదు జీవితంలోనికి తీసుకొని వచ్చింది. అమాలేకీయులు ఏదైతే దోచుకొని పోయారో దాన్ని తెచ్చుకోవటమే కాకుండా అమాలేకీయుల దగ్గర ఉన్నదంతా కూడా తెచ్చుకోవటానికి దేవుడు దావీదుకు కృపను చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాములో ఉన్న 4వ క్వాలిటీ ఏంటి అనంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఏకమై ఉన్నాడు. ఆయన దేవుని ద్వారా ఆ వాగ్దానమును నెరవేర్చుకున్నాడు. ఈరోజు కొత్త నిబంధన ప్రకారం, ఎబ్రీ రాసిన పత్రిక ప్రకారము క్రీస్తు ప్రభుల వారిని మాదిరిగా మనం అనుసరించగలిగినట్లయితే నీ వాగ్దానమును నీవు స్వతంత్రించుకోబోతున్నావు. చివరి విషయాన్ని మనం గమనించుకున్నట్లయితే, దేవుని యొక్క వాక్యము ద్వారా ప్రార్థన చేయటం ద్వారా మన వాగ్దానమును స్వతంత్రించుకుంటామని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. వాక్యము, ప్రార్థన రెండు కూడా మనకు 2 కళ్ళు లాంటివి. చాలామంది ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తారు, వాక్యాన్ని చదువుతూ ఉంటారు. కానీ దేవుని యొక్క లేఖనాలు మనం చూసుకుంటే ఈ వాక్యము, ప్రార్థన రెండు కూడా విశ్వాసికి 2 కళ్ళు లాంటివి. వాక్యము, ప్రార్థన రెండు కూడా నిర్లక్ష్యం చేయకూడదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నీ వాగ్దానమును నువ్వు స్వతంత్రించుకోవాలంటే అనుదినము కూడా దేవుని వాక్యములో నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి. అందుకనే మొదటి దావీదు కీర్తన 2వ అధ్యాయములో మనం చూస్తే, నేను యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించుచు దాని యందు నేను ఆనందించుచున్నాను అంటాడు దావీదు మహారాజు. అవును, దేవుని యొక్క వాక్యము మన జీవితంలో ప్రతిరోజు కూడా ఈ వాక్యము మనలను సంపూర్ణను చేస్తుంది. ఈ వాక్యము మనలను ఉన్నతమైనటువంటి కృపలోనికి నడిపిస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యము మన జీవితాలలో అద్భుతమైనటువంటి కార్యాలను జరిగిస్తుందని దావీదు మహారాజు చెప్తున్నాడు. ఎప్పుడు జరుగుతుందంటండి? అనుదినము కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనము స్వతంత్రించుకునే వారముగా ఉండాలి. అదే అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తూ 4వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, దేని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనలతోనూ కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు ప్రభువునకు తెలియచేయుడి. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాము జీవితంలో ఓర్పు ఉంది, అబ్రహాము జీవితంలో విశ్వాసం ఉంది, అబ్రహాము జీవితంలో దేవునిని అనుసరించేటువంటి తత్వం ఉంది. అబ్రహాము జీవితంలో బద్ధకం అనేది లేదు. అబ్రహాము జీవితంలో దేవుని మాటకు లోబడేటువంటి, అంటే ఈ రోజుల్లో దేవుని వాక్యానికి సాదృశ్యముగా ఉన్నటువంటి ఆ మాటకు లోబడేటువంటి జీవితము అబ్రహాము కలిగి ఉన్నట్లుగా
మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన చాలా చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే పౌలు ఏమంటున్నాడు చూడండి, దేని గురించి మీరు చింతపడద్దు. నీ వాగ్దానం, నీ శ్రమల గురించి నువ్వు చింతపడకు, నీ యొక్క ఎదుర్కొంటున్న పోరాటాల గురించి నువ్వు చింతపడకు, లేకపోతే నీ యొక్క కష్ట నష్టముల గురించి నువ్వు చింతపడకు, కానీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఈ రోజు నుంచి మనందరం కూడా ఇదే అవలంబించుకున్నాం. దేవా, నా నోరును నువ్వు నింపుతున్నావు ప్రభా, స్తుతితో నింపుతున్నావు. లెట్ us all praise for our problem. నాకు ఈ ప్రాబ్లం ఉంది ప్రభా, ఈ సమస్య నుంచి నాకు విడుదలను అనుగ్రహిస్తున్నావు. థ్యాంక్ యూ జీసస్. దేవా, నా పిల్లలకి ఉద్యోగాలు ఇస్తున్నావు, థ్యాంక్ యూ. నా బిడ్డలకి వివాహం చేస్తున్నావు, థ్యాంక్ యూ. దేవా తండ్రి, నా బిడ్డల గర్భఫలాలు తెరవబడుతున్నాయి, నా గర్భఫలం తెరవబడుతుంది, థ్యాంక్ యూ జీసస్. నాకు ఉద్యోగం వస్తుంది, థ్యాంక్ యూ జీసస్. ఇస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి విషయములో కృతజ్ఞతతో ఎప్పుడైతే మనము ప్రార్థించగలుగుతామో, అలాంటి ప్రార్థన ఆరాధనను మనం కలిగి ఉంటామో, దేవుని యొక్క వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడిపోతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఇప్పుడు వరకు కూడా నువ్వు కృంగిపోతున్నావేమో, ఈ సమస్యలు చుట్టుముట్టుతున్నటువంటి ఈ సమస్యలు ముంచెత్తుకొస్తున్నటువంటి తుఫాను లాంటి అపజయాలను చూసి నువ్వు బెంబెలెత్తిపోతున్నావేమో. నా జీవితం అంతా కూడా అగమ్య గోచరంగా ఉంది, అసలు ఎడారిలాగా ఉంది, ఆశీర్వాదమే లేదు, నా జీవితంలో సమృద్ధి లేదు, భయముతోనే నేను బ్రతుకుతున్నానని నువ్వు అనుకుంటున్నావేమో. Today God is speaking to you that you are going to flourish in the mighty name of Jesus. దేవుడు తన అద్భుతమైనటువంటి వాగ్దానమును నీ జీవితంలో చేస్తున్నాడు. ఈరోజు నువ్వు విడుదల పొందుకోబోతున్నావు, ఈరోజు నువ్వు ఆశీర్వదించబడబోతున్నావు. ఓర్పు కలిగి, విశ్వాసముతో, పట్టుదల కలిగి, బద్ధకాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు యేసు ప్రభు వారిని అనుసరిస్తూ దేవుని వాక్యములో ప్రార్థనలో మన జీవితాలను కట్టుకుంటూ మనం ముందుకు కొనసాగుతున్నట్లయితే దేవుడు గొప్ప విజయాలను మనకు అనుగ్రహిస్తున్నాడు. నీ జీవితంలో చేసిన వాగ్దానమును నీవు స్వతంత్రించుకోబోతున్నావు. అతి కృప, ధన్యత, ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, అబ్రహామును నీ స్నేహితునిగా ప్రేమించినటువంటి దేవ, అబ్రహాము జీవితం ద్వారా అనేకమైనటువంటి విషయాలు మా జీవితంలో మేము నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ఈ రోజు నుంచి మా జీవితంలో కూడా మీరు చేసిన ప్రతి వాగ్దానము నెరవేర్చుటకు మీరు పూనుకున్నందుకే మీకు వందనాలు. మా వాగ్దానము నెరవేర్పు జరిగే వరకు కూడా మేము మిమ్మలను విడిచిపెట్టక ఓర్పుతోను, విశ్వాసముతోను, పట్టుదలతోను మిమ్మల్ని క్రీస్తు ప్రభుల వారిని అనుసరించే వారముగాను, అదే విధముగా వాక్యములోను ప్రార్థనలోను మా జీవితాలను పెట్టుకుంటూ ముందుకు కొనసాగు జీవితాలను మీరు మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అతి వినయముతో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ఇలాంటి పోరాటంలో ఎందరైతే ఉన్నారో ఈరోజు ప్రభు నీకు విడుదల అనుగ్రహిస్తున్నారు. గాడ్ ఈస్ గోయింగ్ టు డెలివర్ యూ ఫ్రమ్ ఆల్ యువర్ బాండేజెస్. నువ్వు నమ్మినట్లయితే దేవునికి స్తోత్రం చెప్పు. నెక్స్ట్ వారం కల్లా మీరు సాక్షి బిడ్డలుగా దేవుని సన్నిధానంలో నిలబడబోతున్నారు. మీ ప్రార్థన అవసరతల నిమిత్తమై అనుదినము కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభు మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించునుగాక.